నదుల మధ్యలో పురాతన ప్రజలు వంతెన పీర్లను ఎలా నిర్మించారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం ఒక రంధ్రం తవ్వినంత సులభం కాదు. మొదట కార్మికులు నది గర్భంలోకి చెక్క కుప్పలను నడపడానికి రోటరీ పైల్ డ్రైవర్ను ఉపయోగించారు. తరువాత వారు ఆ ప్రాంతాన్ని మట్టితో నింపి కాఫర్ డ్యామ్ అని పిలువబడే తాత్కాలిక నిర్మాణాన్ని సృష్టించారు. లోపల నీటిని తీసివేయడానికి వారు వీల్ డ్రివెన్ పంపును ఏర్పాటు చేశారు. ఇది పియర్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి వీలు కల్పించింది. పియర్ వెలుపల పెద్ద రాతి దిమ్మెలతో నిర్మించబడింది. లోపల దృఢమైన జలనిరోధక స్థావరాన్ని నిర్ధారించడానికి రాళ్లతో బలోపేతం చేయబడింది. తాత్కాలిక చెక్క తోరణాలను నిర్మించారు మరియు వంతెనను రూపొందించడానికి పైన రాతి దిమ్మెలను ఉంచారు. ప్రాథమిక నిర్మాణం పూర్తయిన తర్వాత వైపులా గోడలు వేయబడ్డాయి మరియు మధ్యలో ఎక్కువ రాళ్లతో నింపబడ్డాయి. రాళ్లను పడవ ద్వారా రవాణా చేసి ట్రైన్ లాంటి వ్యవస్థను ఉపయోగించి వాటి స్థానంలోకి ఎత్తారు. వంతెన యొక్క రెండు వైపులా నిర్మాణం పూర్తయిన తర్వాత కార్మికుల పైన ఇటుకలతో చేసిన డెక్ను వేశారు. వంతెనను పూర్తి చేయడానికి వరద నీటి ప్రభావాన్ని తగ్గించడానికి వారు పీర్స్ వద్ద కోన్ ఆకారపు కట్వాటర్లను నిర్మించారు. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.